సర్వేలో మున్నూరు కాపులందరూ తమ కులాన్ని విధిగా నమోదు చేయించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆ సంఘం రాష్ట్ర కోశాధికారి కంచి సత్యనారాయణ పేర్కొన్నారు. సోమవారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని మున్నూరు కాపు సంఘం భవనంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నేతి వెంకటేశ్వర్లు, రాష్ట్ర ఉపాధ్యక్షులు పందిరి వేణులతో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. మనమెంతో రాజకీయ ఆర్థిక రంగాల్లో మనకంత వాటా దక్కాలంటే ఖచ్చితంగా మున్నూరు కాపులు తమ కులాన్ని సర్లో నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. దీనికి మున్నూరు కాపు సంఘం నాయకులు బాధ్యత తీసుకుని పనిచేయాలని సూచించారు. తెలంగాణలో జనాభా పరంగా 25% ఉండగా ప్రభుత్వం ప్రకటించిన కులాల వారి సంఖ్యలో 13%గా ఉన్నట్లు తేల్చడం జరిగిందన్నారు. మహబూబ్ నగర్, కరీంనగర్ తదితర జిల్లాల్లో మున్నూరు కాపులు రెడ్డి, రావులుగా పిలువబడుతుండటంతో వారు ఇతర కులాల జాబితాలో చేరడంతో మున్నూరు కాపుల జనాభా తగ్గడం జరుగుతుందన్నారు. జనాభాలో మన వాస్తవ సంఖ్య తెలిస్తేనే మనకు రావాల్సిన వాటాలపై ప్రభుత్వాలను నిలదీయవచ్చున్నారు. కుల పెద్దలకు మరియు మా జిల్లా సెక్రటరీ నేతి వెంకటేశ్వర గారికి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పందిరి వేణు గారికి, ఇతరులందరికీ కూడా మా రాష్ట్ర కమిటీ తరఫున ప్రత్యేక నమస్కారాలు. నిన్న వరంగల్లో జరిగినటువంటి రాష్ట్ర కమిటీ 4వ సమావేశం, అట్టి సమావేశానికి మేమందరం పోవడం జరిగింది. ఆ సమావేశంలో కొన్ని తీర్మానాలు చేయడం జరిగింది. అవి ఏంటంటే, ముఖ్యంగా కులగణన అనేది మున్నూరు కాపు సంఘం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం 13% చూపిస్తుంది. దాని మీద తీవ్రంగా నిరసన ఖండిస్తున్నాము. గతంలోనే 30 సంవత్సరాల కింద మా మున్నూరు కాపు సంఖ్య 35 లక్షల దాకా ఉన్నదని కూడా మాకు ఆధారాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు 13% చూపించే వరకల్లా మిగతా మున్నూరు కాపులంతా ఏమైండు, ఎటుపోయినారు అని చెప్పేసి ఒక సర్వే చేయడం జరిగింది. ఆ సర్వేలో తేలింది ఏంటంటే, మాకు ముఖ్యంగా మన వాళ్ళు రావులు, రెడ్డీసు అని పెట్టుకోవడం జరుగుతున్నది. మహబూబ్నగర్ జిల్లాకు పోతే రెడ్డీసు, కరీంనగర్ జిల్లాకు పోతే రావులు, నల్గొండ జిల్లాకు వస్తే మున్నూరు కాపులు అని ఈ విధంగా పేరు పెట్టుకోవడం వల్ల రావు అన్నప్పుడు ఆ రావు ఉన్నటువంటి వాళ్ళని తీసి వెలుగొండ దాంట్లో వేయడం, ఇంకో అదర్ క్యాస్ట్ వేయడం, రెడ్డి అనేదంటే ఉన్నట్టు దాన్ని తీసి మా మున్నూరు కాపులే రెడ్డి ఉన్నటువంటి దాన్ని తీసి రెడ్డి క్యాస్ట్ వేయడం, ఈ విధంగా వేయడం వల్ల మున్నూరు కాపుల సంఖ్య తగ్గిపోయింది బాగా. అయితే ఇప్పుడు మా రాష్ట్ర SIR ప్రకారం రుద్ర సంతోష్ అనే గారు వారు ఒక 35 కాలమ్స్ ఉన్నటువంటి ఒక ప్రొఫార్మా తయారు చేశారు. దాంట్లో మనకి ఏంటంటే, ముఖ్యంగా మన కులము, తల్లి, తండ్రి, మన డేట్ ఆఫ్ బర్త్, ఏ కులం, ఎక్కడ పుట్టిండు, ఏంది అని మొత్తం వివరాలు 35 అంశాలతో ఒక ప్రొఫార్మా తయారు చేసి మనందరికీ కూడా పంపడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే, ముఖ్యంగా ఇక్కడికి మన బజార్కు, మన వార్డుకు వచ్చినటువంటి గవర్నమెంట్ అధికారులతోటి మనం వెంట ఉండే ఆ వార్డు ఇన్ఛార్జీలు, ఈయన మా కులస్తులు, మా మున్నూరు కాపని చెప్పేసి మనం వెంట ఉండి పేరు రాపించుకున్న బాధ్యత అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి వార్డు సభ్యులది. తర్వాత వార్డులో ఉన్న పెద్ద మనుషులు కూడా వారి వెంట ఉండి కంపల్సరీ పేరు రాపించేసి మనం అవసరం కూడా సంతకాలు పెట్టి ఇచ్చేసి ఇవ్వాలని చెప్పేసి తీర్మానం చేయడం జరిగింది. ఇది చాలా ప్రధానమైన విషయం. రాష్ట్రం మొత్తంలో ఉన్న 33 జిల్లాల్లో కూడా ఈ నిర్ణయం తీసుకోవాలని, ఒక పద్ధతి ప్రకారం చేయాలి దగ్గరుండి అని చెప్పేసి రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. ఇట్లాంటి ఈ కులగణన విషయంతో మన సంఖ్య పెరుగుతుంది. తిరిగి మనం ప్రభుత్వానికి అప్పీల్ చేసుకోవచ్చు. ప్రభుత్వానికి అప్పీల్ చేసుకోవడం మీ దగ్గర ఆధారాలు ఏమున్నాయని మనం అడుగుతున్నారు. అందుకని ఈ ఆధారాలు మన దగ్గర ముందర పెడితే మన సంఖ్య పెరిగిపోతుంది. అందువలన తమరు దయచేసి అందరూ కూడా, వార్డులో ఉన్నటువంటి పెద్ద మనుషులు అందరూ కూడా ఆ ఎన్యూమరేటర్స్ వచ్చినప్పుడు వారి వెంట ఉండి తప్పకుండా మనం దాన్ని ఆ 35 కాలమ్స్ ఉన్నటువంటి ప్రొఫార్మా నింపి ఉండి, ఆ ప్రొఫార్మాలో ఉన్నటువంటి అందరి పేర్లు మన కులస్తులై అందరి పేర్లు క్లియర్గా, ఒకవేళ రెడ్డి అని ఉన్నా కూడా పక్కన మున్నూరు కాబట్టి ఆ కాలంలో నింపాలి. ఎందుకంటే కొన్ని చోట్ల మనను రెడ్డి అని పిలుస్తున్నారు కాబట్టి మహబూబ్ నగర్, కల్వకుర్తి, అచ్చంపేట రెడ్డి అని పిలుస్తారు. ఆ రెడ్డి వాళ్ళు మనోళ్ళే. వీళ్ళు ప్రభుత్వం రెడ్డి అనే వరకు వాళ్ళ రెడ్డి అని చెప్పి తీసుకొని అందేయడం వల్ల ఈ పొరపాటు జరిగి మన యొక్క సంఖ్య తగ్గిపోవడానికి కారణం ఉన్నది. అందువల్ల మరీ కోరుకునేది ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి పెద్ద మనుషులందరూ కూడా మున్నూరు కాపులే అని ఒక కాలం మీద మున్నూరు కాపుల దగ్గర మున్నూరు కాపులు రాపించేసి అది ఫిలప్ చేసి మంచిగా అందరికి అర్థమయ్యే రీతిలో అది పంపాలని చెప్పి మరీ తీర్మానం చేసి నిన్న చేయడం జరిగింది. పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఆఫీస్ కాడ
ప్రెస్ మీట్ కార్యక్రమం ఏర్పాటు చేయడం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి నిన్న మేము స్టేట్ బాడీ మీటింగ్ 4వసారి కమిటీ మీటింగ్ స్టేట్ బాడీ మీటింగ్ వరంగల్లో చేశారు. దాని గురించి మాట్లాడుతున్నందుకు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్లా నిన్న మా స్టేట్ అధ్యక్షుడు మరియు మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ గారు వారి ఆధ్వర్యంలో వరంగల్లో 4వ సమావేశం చేయించడం జరిగింది. దాని గురించి మున్నూరు కాపు డెవలప్ చేసేందుకు, మున్నూరు కాపు రాజకీయంగా ఎదుగుతున్నందుకు కొన్ని ఏజెండా చేశారు. దాని కులగణన ఒకటి, ఇంకా కోకాపేటలో ఒక బిల్డింగ్ ఏర్పాటు ఉంది, దాని గురించి కొన్ని ఏజెండా కార్యక్రమం చేసి సమావేశం నిర్వహించారు. స్టేట్ కమిటీ అందరూ వచ్చారు, స్టేటు ఇంకా వచ్చారు.